మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ మనం మనతో మాట్లాడుతున్న మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దామండి. మనం ఆది కాండంలో జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండంలో దేవుని యొక్క సన్నిధిలో సృష్టిలో సృష్టించినప్పుడు దేవుడు అన్ని విషయాలలో ప్రతి విషయంలో దేవుడు ఆశీర్వదించి వాటిని వేలండి అని చెబుతున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత కొన్ని వారి యొక్క జీవితాలలో దినాలన్నీ గడిచిపోయిన పరిస్థితులను బట్టి ఆ యొక్క స్థితిలో ఆ లోకముల మనుషుల యొక్క జీవితాలు ఏ విధమైన స్థితికి వచ్చారంటే అక్కడ పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తుంది. 6వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, నరుల యొక్క చెడుతనం భూమి మీద అది గొప్పదని చెప్పి వారి ఊహాంచవి కేవలం చెడ్డవి అని గ్రహించి దేవుడు సంతాపపడుతున్నాడంట, తన హృదయంలో నొచ్చుకుంటున్నాడంట. బాధాకరమైన స్థితిలో ఉన్న పరిస్థితి. ఎందుకు అంటే మనిషిని దేవుడు సృష్టించింది ఒక ప్రత్యేకమైన సృష్టిలో ఫలించాలి, వారు అభివృద్ధి పొందాలి, వారు విస్తరించాలి, వారు భూమిని నిందించాలి, వారు దాన్ని ఏలాలి అని చెప్పి ఆశీర్వదించాడు దేవుడు. కానీ ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి వారి జీవితాల్లో ఏ పరిస్థితికి వచ్చినాయి అంటే ఒక మోసకరమైన పరిస్థితిలో తమ జీవితాలు నడిపించబడుతూ ఉన్నదాన్ని ఆశీర్వాదాన్ని తీసుకోకుండా లేని దాన్ని ఆస్వాదించారు. మనిషి యొక్క జీవితం అంతా అలాంటి స్థితి. ఉన్నదాంతో సంతృప్తి కలిగి ఉండలేక ఏదో లోకంలో ఇంకా ఉంది అని చెప్పి లోక సంబంధమైన ఆలోచనలలో పడి లోకమైన కోరికల చేత తమ జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితిలో ఉన్నారు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క స్థితిని బట్టి భూమిని తుడిచివేయాలని ఆలోచన చేత నడిపించబడుతున్న పరిస్థితిలో ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడంట. ఆ వ్యక్తి నోవాహు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ తరములో నీతిమంతుడుగా కనబడుతున్నాడంట. ఆ లేఖనాలు బట్టి చూస్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే అపరిశుద్ధ గ్రంథమైన నుంచి దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ఆయనని ఒక ప్రత్యేకమైన పిలుపు చేత మాట్లాడుతూ ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఏం ఆజ్ఞలు? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనపడుతుంది. అక్కడ అంటున్న మాటలు, నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరింపబడిన వాడే, దేవుని చేత హెచ్చరింపబడిన వాడే, తను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉంటూ తన ఇంటి వారి అందరి కొరకు రక్షణ అనే ఓడను సిద్ధం చేసుకున్నాడంట. ఆ రక్షణ అనే ఓడను సిద్ధం చేసుకుని తన జీవితంలో నడిపించబడుతూ ఉన్నాడు. అంటే అంతకు ముందు జరగని సంగతిని గూర్చి ఆ యొక్క వ్యక్తి నోవాహు దేవుని సన్నిధిలో హెచ్చరింపబడ్డవాడిగా కనబడుతున్నాడు. ఆ యొక్క స్థితిలో గుర్తు చేసుకుంటే తన జీవితంలో విశ్వాసమును బట్టి కొనసాగించబడుతున్న పరిస్థితి. ఆ యొక్క దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇది ఏమిటి అంటే ఒక సాదృశ్యం ఏమిటంటే అంత్య దినములకు ఒక మాదిరికరమైన స్థితి ఇది. ఆ అంత్య దినములలో ఏ కాల పరిస్థితిలో ఏం స్థితిలో కలిగి ఉన్నారంటే ఆ యొక్క దుస్థితిని గుర్తు చేసుకుంటే ఆ నోవాహు యొక్క కాలంలో ఏం చేస్తున్నారు అంటుంది అంటే నరుల యొక్క జీవితాల్లో చెడుతనం భూమి మీద విస్తరించింది. ఆ వారిలో ఉన్న దురాలోచనలు, హృదయంలో ఆ తలంపులు అన్ని కేవలం చెడ్డగా మార్చబడిన పరిస్థితి. ఆ భూమి మీద దేవుని యొక్క సన్నిధిలో నడిపించవలసిన స్థితిలో ఉండవలసిన వారు భూమంతా చెడిపోయి బలాత్కారం చేత నింపబడిన పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది? ఎందుకు ఈ జీవితం ఎలాంటి స్థితికి వచ్చింది అంటే
మనిషిలో ఉన్న తమ జీవితాలలో ఉన్న కోరికలన్నీ ఈ స్థితిలో వారి జీవితాలు నడిపించబడిన పరిస్థితి. దినమ నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన జీవితాలలో ఏం చేయబడాలంటే దేవుని యొక్క సన్నిధిలో కొనసాగించబడుతూ మనం దేవుని యందు భయభక్తులతో నడిపించబడాల్సిన వారిగా మనం మార్చబడాలి. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలతో పొందుకుంటూ మన జీవితాలు నడిపించుకోవాలి. కానీ ఇంకా లోకములో ఏదో ఉంది అని ఆ అపవాది కుయుక్తి చేత ఆ యొక్క అవ్వను ఆదామును మరుసపరిచిన పరిస్థితిని బట్టి ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాలు కూడా అదే స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకా ఏదో ఉంది అని చెప్పుకుంటూ తమ జీవితాలు ఏం చేస్తున్నాయంటే తమను తాము పవిత్రము తను కాపాడుకోలేని స్థితిలో, తమ జీవితాల్లో ఆ పరిశుద్ధతను కాపాడుకోలేని స్థితిలో నడిపించబడుతూ లోకములో తమ జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితి. అయితే ఈ కాల దుస్థితి ఎలా ఉంది అంటే లేఖనాలు బైబిల్లో సెలవిస్తున్న మాటలు బట్టి కొత్త నిబంధనలలో వీరి గురించి రాసి ఉన్నది ఏమిటంటే శిష్యులు ఏమని అడుగుతున్నారు, అయ్యా ఈ రాకడ చూచుడేమిటి అని చెబుతున్నాడు. రాకడ ఎలా ఉంటది అని చెబుతున్నారు. అంటే అప్పుడు చెబుతున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే నోవాహు దినములలో ఎలా ఉందో అలాంటి స్థితిలో ఉన్నది అంటుంది. అందుకే కదా ఇక్కడ అంటున్నమాట, అంత్య దినములకు ఇది ఒక మాదిరి. మనిషి యొక్క జీవితం స్వార్థ ప్రియులు, తమ జీవితాల్లో బింకమలాడువారు, దేవుని కంటే సుఖానుభవం అనిపించేవారంట. ఇంకా ఉంటాయి, చాలా మాటలు ఉంటాయి. అక్కడ తిమోతిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఉంటది. అంటున్న మాటలు బింకములు ఆడువారు, స్వార్థప్రియులు, అతిద్వేషులు, ఇంకా చాలా మాటలు ఉన్నాయి. అక్కడ ఉన్న మాటలకి జ్ఞాపకం చేసుకుంటే అంటే మనిషి యొక్క జీవితం ఏం చేయబడుతుందంటే అంతా తమ జీవితాలలో స్వార్థపూరితమైన ఆలోచనల చేత నడిపించబడుతున్నారు. బైబిల్ సెలవిస్తున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటూ బైబిల్లో ఉన్న మాటల ప్రకారం జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి స్థితిలో ఉన్నాయి అంటే వారి పరిస్థితుల్లో ఏ స్థితిలో నడిపించబడుతున్నారంటే తమ కోరికల చేత తమ జీవితాలు నాశనానికి తీసుకొచ్చుకున్న పరిస్థితి. అందుకే ఆ దినములలో అంటున్న మాటలు ఏమిటంటే ఆ దినాలు అంటున్నాడు నోవాహు దినములలో, అలాగే ఇంకొక మాట కూడా సంబోధిస్తూ ఉంటాడు. నోవాహు అలాగే లోతు దినాలన్నిటిని రెండింటిని కంపేర్ చేస్తూ ఉంటాడు. అంటే ఈ 2 దినాలు ఏం చేయబడ్డాయి అంటే వారి యొక్క ఆ తరములో ఏం చేస్తున్నారంటే నోవాహు దినములలో జనులు త్రాగుచు తినుచు పెళ్ళాడుచు పెళ్లికియబడుచు తమ యొక్క స్థితిని బట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇలాంటి ఇష్టానుసారంగా జీవిస్తున్నారని చూసి దేవుడు భూమిని ఇంకెందుకు ఉంచకూడదు అంటే వారు చేసిన దోషము ఏం పరిస్థితికి వచ్చిందంటే భూమి మీద దేవుడు సృష్టించిన సృష్టిలో బాధపడుతున్నాడు. నేను సృష్టించింది మనుషులని ఎలా సృష్టించానే? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 27వ వచనం అనుకుంటా, చివరి వచనంలో అంటాడు, ఏమంటాడంటే నేను ప్రతి నరుని యథార్థవంతునిగా సృష్టించాను, కానీ ఈ విధమైన తంత్రాలను కల్పించుకున్నారు అంటుంది. అంటే వారి జీవితాలలో నేను మనిషిని యథార్థవంతునిగా సృష్టించాను. మనల్ని ఎలా సృష్టించాడు? మన జీవితాలలో ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఏ పరిస్థితుల్లో మన జీవితాలు నడిపించబడుతున్నాయి అంటే మనకిచ్చిన స్థితి, మనకిచ్చిన యొక్క జీవితం ఎలాంటిదంటే యథార్థమైన జీవితాన్ని ఇచ్చాడు. ఈ యథార్థమైన జీవితాన్ని ఇస్తే మనం ఏం చేస్తున్నాం, మన యొక్క హృదయాలు ఎలా నడిపించబడుతున్నాయి? అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆదాము అవ్వల యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే వారి పోలిక చొప్పున, ఎవరి పోలిక చొప్పున? దేవుని పోలిక చొప్పున ఈ యొక్క నరుడిని చేశాడంట. అక్కడ అంటున్న మాటలు గుర్తు చేసుకుంటే 1వ అధ్యాయంలో ఉంటది, మన పోలికన మన చొప్పున ఆ యొక్క నరులను చేయుదము అని వారు మాట్లాడుకుంటున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు. ఇక్కడ అక్కడ ఉన్న జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట వారి యందు సంబోధించబడుతూ ఉంది.
అంటే తన యొక్క మహిమ స్వరూపము కలిగిన వ్యక్తిగా ఆ మహిమ స్వరూపం చేత నిర్మించబడిన వాడు ఏం చేస్తున్నాడంటే లోక సంబంధమైన కోరికలలో తమ జీవితాలు నడిపించుకుంటున్నాడు. లోక సంబంధమైన కోరికలలో తమ జీవితాలను నడిపించుకుంటూను తమ యొక్క స్థితిని బట్టి దేవుడిచ్చిన మహిమను కోల్పోతున్నారు. లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకే రోమిలికి రాసిన పత్రికలో అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చు అనుగ్రహాన్ని పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు. మరి మనల్ని అంతగా యథార్థవంతులుగా సృష్టిస్తే మనం ఆ యొక్క యథార్థతను మనం కాపాడుకోగలుగుతున్నామా? ఆ నీతిలో మన జీవితాలు నడిపించబడుతున్నాయా? ఆ తరంలో మన జీవితాలు ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాయి? ఆ తరములో నీతిమంతుడుగా నోవా కనపడితే మన జీవితాలు ఈ తరంలో మన జీవితాలు ఉన్నాయి. అయితే మనం దేవుని ఎదుట మన యొక్క జీవితాలను బట్టి ఒక ఉన్నతమైన స్థితిలో మనతో మాట్లాడుతున్న మాటను బట్టి మనల్ని దేవుడు ఒక సిద్ధపరచుకోమంటున్నాడు. ఏం సిద్ధపరచుకోమంటున్నాడు? రక్షణ అనే వాడును సిద్ధం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే కుటుంబం కొరకై మన జీవితాలు ఏం చేయబడాలంటే ఒక రక్షణ అనే ఓడను మనం సిద్ధం చేసుకోవాలి. ఒక నోవాహు యొక్క జీవితాలలో సంవత్సరాలు దేవుని సన్నిధిలో తను చెప్పిన మాట ప్రకారం తన జీవితంలో చేశాడు. అది మన జీవితంలో కూడా ఇప్పుడు ఏమంటున్నానంటే దేవుని యొక్క మాటలు మనతో బోధించబడుతున్నాయి ప్రతి దినాన. ఈ మాట ఏం చేయబడాలంటే ఒక ఓడని నోవాహు సిద్ధం చేశాడు చూడండి. అలాంటి స్థితిలో మనము కూడా ఒక ఓడను సిద్ధం చేసుకోవాలి. ఎవరి కొరకు? మన కుటుంబ రక్షణ కొరకు. ఎవరి కొరకు? సృష్టిలో ఉన్న ప్రత్యేకమైన స్థితిలో మనకిచ్చిన ధన్యతను బట్టి అలాంటి స్థితిలో మన జీవితాలు నడిపించబడాలి. ఆ సృష్టిలో అనేక మంది తమ జీవితాలలో ఏం చేస్తున్నారు? ఆ యొక్క పరిస్థితులు గుర్తు చేసుకుంటే ఎవరు ఎనట్లా ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి పరిస్థితిలో ఉన్న తన జీవితంలో దేవుని ఎదుట తన జీవితంలో చెప్పిన మాటను విడిచిపెట్టలేదు. ఆయన ఎన్నో సంవత్సరాలు దానికోసం ప్రయాసపడ్డాడు. మరి ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటను బట్టి మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో దినాల నుంచి మనం ప్రయాసపడుతూ దేవుని సన్నిధికి నడిపించబడుతున్నాం. ఈ దేవుని సన్నిధికి నడిపించబడుతున్న నడకలో మనము వెన్నుతిరగకూడదు. ఏ పరిస్థితి వచ్చినా లోకంలో ఉన్న మనుషులే నిన్ను స్వార్థంగా తమ జీవితాలు ఏ విధమైన హేళన చేస్తున్నా దేవుని నమ్ముకున్నారని ఇంకా కనుమంది హేళన చేస్తూ ఉంటారు. కానీ ఏమాత్రం నీ జీవితంలో నీ స్థితిని బట్టి దేవుని ఎదుట తన యొక్క నోవాహు ఏ విధంగా తన జీవితాన్ని కట్టుకుంటూ ఒక ఓడల వల్లే సిద్ధం చేసుకుంటున్నాడో అలాంటి జీవితంలో కూడా మనం కూడా ఒక ఓడ వల్లే సిద్ధం చేసుకునే స్థితిలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఒక నోవాహు తన యొక్క జీవితంలో అలాంటి కృపను పొందుకున్నాడు కనుక మన జీవితంలో కూడా ఈ తరములో మన జీవితాలు కూడా మనం ఒక ఉన్నతమైన కృపలో మన జీవితాలు ఉన్నాయి కనుకనే ఇప్పుడు మనం బ్రతికి ఉన్నాం. 2021 2019 2020 కరోనా టైంలో పరిస్థితులు గుర్తు చేసుకుంటే ఎంతో మంది చనిపోయిన స్థితి కనబడుతుంది. దేవుని కృప మన జీవితాలలో ఎంతగానో మనం బ్రతికించాడు కదా, మనకిచ్చాడు కదా ఆయుష్ని. మరి కొన్ని రీసెంట్గా 2025లో జరిగిన బస్సు కాలిపోయిన స్థితిలో ఎంతమంది చనిపోయారు, ఎన్ని యాక్సిడెంట్లు అయిపోతున్నాయో, ఎన్నో పరిస్థితులు గుర్తు చేసుకో. ఎంతో మంది రోగాల పరిస్థితుల్లో ఎలా మరణ పడకల్లో తమ జీవితాలు నడిపించబడుతూ చనిపోయిన స్థితిలో కనపడుతున్నారు. దేవుని కృప మన మీద విస్తరించలేదు. దేవుడు మన పట్ల ఆయన ఎంతో ఉద్దేశం కలిగి ఉన్నాడు. మరి ఆ రక్షణ ఓడను మనం సిద్ధం చేసుకోవాలి కదా, మన కుటుంబ రక్షణ కొరకు. నీ జీవితంలో అలాంటి స్థితిలో నడిపించబడుతున్నావా? నీ కుటుంబ రక్షణ కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నువ్వు రక్షించే విధంగా నువ్వు మార్చబడుతున్నావా, లేక నీ స్థితిని బట్టి కుటుంబాన్ని తీసుకెళ్లి నాశనానికి తీసుకెళ్లే పరిస్థితిలోకి వచ్చావా? ఒక లోతు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే కుటుంబ పతనానికి కారణం ఏమిటంటే దేవుని మాటను నిర్లక్ష్యపరుచుకున్నాడు. ఒక నోవాహు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో తన కుటుంబ రక్షణ కొరకు తన ఓడను సిద్ధం చేసుకున్నాడు. లోతేమో
తన జీవితంలో తన కుటుంబ రక్షణ కొరకు దేవుని యొక్క మాటను వినలేని పరిస్థితి. కానీ ఈ యొక్క వ్యక్తి ఏమో తన జీవితంలో గుర్తు చేసుకుంటే నోవాహు తను దేవుడు చెప్పిన మాట ప్రకారం అన్ని విషయాలలో చేసి పెట్టాడంట. ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఈ మాటే దేవుని యొక్క వాక్కు. నీకు ఆ దేవుని మాట ఆ తరములో దేవుడు నీతిమంతుడుగా ఆ నోవాహు ఉన్న స్థితిని బట్టి నోవాహుతో అలా మాట్లాడితే మనతో దేవుడు మన యొక్క దేవుని యొక్క సన్నిధిలో వాక్కుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నడిపించుతున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి నడిపించబడుతున్నావు. ఈ నడిపించబడుతున్న నడకలో నువ్వు ఒక కట్టబడే ఓడను సిద్ధం చేసుకుంటున్నావా లేదా? ఒకసారి గుర్తు చేసుకో. నీ జీవితంలో అలాంటి స్థితిలోనికి నువ్వు రావాలి. ఎందుకంటే నోవాహు యొక్క దినాలు అంత్య దినానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ అంత్య దినాలు ఏం చేయబడుతున్నాయి అంటే మనుషులు ఎంతో స్వార్థ ప్రియులు, మనుషులు ఎంతో తమ యొక్క జీవితాలలో సుఖాన్ని అనుభవించే పరిస్థితుల్లో, మనుషులు తమ జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే అత్యుద్వేషులు, ఇవన్నీ చూసుకుంటే లోకంలో కనపడుతున్న పరిస్థితులన్నీ అదే స్థితిలో కనబడుతున్నాయి. అంటే రాకడ ముందుకు జరుగుతున్న సూచనలన్నీ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చదువుతున్న మాటలు బట్టి అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, జనం మీదకి జనములు లెగుస్తున్నాయి, ఇంకా మాట ఉంటుంది, జనం మీదకి జనం, రాజ్యాల మీదకి రాజ్యాలు. ఇవన్నీ జరగడానికి సాదృశ్యం ఏమిటి? భూమి ఆయన రాకడకు వస్తున్నప్పుడు ఈ యొక్క భూమి ఈ లోకంలో ఉన్న పరిస్థితి అంతా ఏం చేయబడుతుందంటే అంతమయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే అంటాడు అంతం అప్పుడే రాదు, కానీ దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ దేవుని యొక్క వాక్యము సువార్త ప్రకటించబడుతుంది. ఎవడైతే దీన్ని వింటాడో తన జీవితంలో రక్షణ పొందుకుంటాడంట. ప్రభువుని బట్టి ఎవడైతే ఆ నిలిచి ఉంటాడో వాడు రక్షణ పొందుకుంటాడు. ఆ లేఖనాలు చదువుతూ ఉంటాయి. సువార్త ఈ లోకమంతటా ప్రకటించబడుతుంది. ఎవడైతే దీన్ని వింటున్నాడో తన జీవితంలో రక్షించబడతాడంట. మన జీవితాల్లో కూడా నోవాహు వలె మన యొక్క స్థితిని బట్టి ఎన్నో సంవత్సరాలు తన జీవితంలో కష్టపడ్డాడు. దేవుని ఎదుట తన జీవితాన్ని చెప్పిన మాట ప్రకారం అంగీకరిస్తూ నడిపించబడ్డాడు. నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్నావు. దేవుని సన్నిధిలో నీ యొక్క స్థితిని బట్టి ప్రతి దినమున నీతో సత్యవాక్యం బోధించబడుతుంది. ఈ మాటల చేత నీ జీవితంలో ఒక రక్షణ అనే ఓడని నీ కుటుంబాన్ని కొరకు నువ్వు సిద్ధపరుస్తున్నావా, లేక ఈ మాటలను నిర్లక్ష్యపరుచుకుంటూ జీవిస్తున్నావా? ఆత్మ చెప్పు సంగతులను చెవి గలవాడు వింటాడంట. ఆత్మ చెప్పు సంగతులను సంఘము ఆత్మతో చెప్పే మాటలు వినగలుగుతాడంట. అలాంటి స్థితిలో మన జీవితాలు నడిపించుకుందాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ రాజ్యాధిపతి ఆశ్చర్యకరణ మహోన్నతుడు నీకు స్తోత్రం. దేవానికి వందనాలు, స్తోత్రం. ఇదని నా ప్రత్యేకంగా అయా నోవాహు గురించి మాకు తెలియజేస్తుంది. దాన్ని బట్టి నువ్వు స్తోత్రం. అయా నోవాహు నా తండ్రి, అయ్యా అతని శ్వాసను బట్టి అది వరకు చూడని సంఘటన గురించి హెచ్చరింపబడిన వాడే. అయా నీ యందు భయభక్తులతో అయా తన ఇంటి వారందరి కొరకు రక్షణ అనే వాడని సిద్ధం చేసుకున్నాడు. అటు కృప మా జీవితాలు కూడా మాకు అనుగ్రహించి మేము ఎన్నో సంవత్సరాల నుంచి నీ సన్నిధికి వస్తున్నా. అయా తండ్రి, నోవాహు కష్టపడిన స్థితిని గుర్తు చేసుకుంటే తన జీవితంలో మీరు చెప్పిన మాట ప్రకారం తన జీవితంలో ఓడను సిద్ధం చేసుకుంటున్నాడు. అటు కృప మా జీవితాల్లో కూడా మీ వాక్కుల ద్వారా మా జీవితాలను సరి చేసుకుంటూ మేము కట్టబడుతూ అయా రక్షణ అనే ఒక ఓడల వలె రూపంలోనికి వచ్చినట్లుగా కృప చూపించండి. ఇది మా జీవితాలలో మా కుటుంబ రక్షణ కొరకు మేము సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయండి. మేమేనా తండ్రి అయ్యా మా జీవితాల్లో ప్రయోజనకారులుగా మేము మార్చబడినట్లుగా కృప చూపించండి. ఎందుకంటే నోవాహు దినములో అనేక మంది తమ జీవితాలలో అయ్యా తన ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ స్వార్థ ప్రియులై తమ జీవితాలలో ఏ కోరికల చేత తమ జీవితాలు నడిపించుకుంటూ లోకమంతటా భూమి అంతటా బలత్కారం చేత పాపం చేత నింపబడిన పరిస్థితుల్లో అయ్యా మీరు మాట్లాడారు కదండి. వారిని చూసిన తండ్రి ఎందుకు నేను అరుణ్ చూశాను, భూమి మీద ఎందుకని సృష్టి బట్టి బాధపడుతున్న పరిస్థితిలో ఉన్నామయ్యా. మా జీవితాల్లో కృపతో చూపించండి అయ్యా. మా జీవితాల్లో అలాంటి స్థితిలో ఉండవు.
నీ మార్గములు నా తండ్రి ఆ తరములో మా జీవితాలు నీతిగా నడిపించబడుతూ అనేక మందికి అయ్యా మా యొక్క మాదిరికరమైన స్థితిలో మేము నడిపించబడినట్లుగా కృప చూపించండి. ఎందుకంటే ఆ పరిస్థితులు గుర్తు చేసుకుంటే చెడుతనము భూమి మీద నిండిపోయి ఉన్నది తండ్రి. అయ్యా మా జీవితాలు మేము కాపాడుకుంటూ అనేక మందికి మాదిరికరంగా జీవించే కృపను మాకు దయచేయండి. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృప చూపించండి. నోవాహు వలె మా జీవితాలలో ఆ యొక్క ప్రత్యేకమైన ఉన్నతమైన స్థితిలో మా జీవితాలు కూడా నీతిని అనుసరిస్తూ ఆ తరములో నీతిమంతులుగా మా జీవితాలు నడిపించుకుంటూ ఈ తరములో మా జీవితాలు నీతిమంతులుగా నడిపించుకునే కృపను దయచేయండి. నోవాహు ఎలా జీవించాడో అలాంటి కృప మా ఎట్లా నిరీక్షణతో మేము కొనసాగించబడే కృపను దయచేయండి. ఎందుకంటే భూమి మీద సృష్టించిన భూమిలో నరులను యథార్థవంతులుగా సృష్టించారు, కానీ ఏమాత్రము తమ జీవితాల్లో ఉన్న తండ్రి యథార్థంగా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారేమో. మా జీవితాలు అలాంటిగా ఉండక మా జీవితాల్లో యథార్థతను కలిగి మేము జీవించే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిత్యము నీ యందు భయభక్తులతో నడిపించబడి ఆ నిత్య రాకడకు ఓడను సిద్ధం చేసుకునే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.